శ్రీకాళహస్తిలోని పంచాయతీరాజ్ అతిథి గృహంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నియోజకవర్గ పరిధిలోని పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఆర్టీఓ భానుప్రకాష్ రెడ్డి పరిశ్రమల అధికారులతో పారిశ్రామికవేత్తలతో ఎమ్మెల్యే P4 కార్యక్రమం కింద బంగారు కుటుంబాల దత్తతపై సమీక్షించారు. పేదరికం నిర్మూలించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బంగారు కుటుంబం పథకాన్ని విజయవంతం చేయడానికి ధనవంతులు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని ఎమ్మెల్యే కోరారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 11,866 మంది పేద కుటుంబాలను గుర్తించామని, వీరిని పారిశ్రామికవేత్తలు దత్తత తీసుకుని కుటుంబాలు ఆర్థిక సామాజిక అభివృద్ధికి చేయూతనివ్వాలని కోరారు. ఇప్పటికే 2,367 కుటుంబాలను 796 మంది దాతలు దత్తత తీసుకుని బంగారు కుటుంబం పథకానికి మార్గదర్శకులు అయ్యారన్నారు. మాకు కూడా ఓపిక గవర్నమెంట్ వాళ్ళకి ఓపిక నువ్వు పోయిన కరెక్టర్ దగ్గరుండే నువ్వు ఫోన్ చేసినప్పుడు కరెక్టర్ దగ్గరుండే ఏంటి ఈరోజు కాళహస్తిలో మార్గదర్శిసు బంగారు కుటుంబాల అడాప్షన్ గురించి ఆర్డీఓ గారు, ZM గారు, APS ZM గారు, నేను ముగ్గురం కూర్చొని అన్ని కంపెనీస్తోని ఫార్మల్గా పిలిపించుకొని ఈరోజు వాళ్ళకి బంగారు కుటుంబాలు అంటే ఏంటి, వాళ్ళు మార్గదర్శనం ఎలా ఉండాలి, మార్గదర్శనం ఎలా కావాలా, వాళ్ళు CSR కింద వాళ్ళకి ఏ రకంగా హెల్ప్ చేయగలుగుతారు, లేదా పర్సనల్గా వాళ్ళు ఏ రకంగా చేయగలుగుతారు, ఆ కంపెనీతోని వాళ్ళతోని ఎమోషనల్ బాండింగ్ ఏ రకంగా చేసుకోవచ్చు, ఏ రకంగా సాయం చేయొచ్చు అనే విషయం మీద సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. దగ్గర 2 hours మాట్లాడడం జరిగింది. దాంట్లో భాగంగా టోటల్ కాళహస్తిలో 11,865 కుటుంబాలు అంటే నిరుపేద కుటుంబాలు, అసలు ఎక్కడ కూడా వాళ్ళకి తినేదానికి కూడా కష్టమనే కుటుంబాలు ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా వీళ్ళు దత్తత తీసుకోమని చెప్పి, అంటే వీళ్ళు బంగారు కుటుంబాలని మార్గదర్శకులు దత్తత తీసుకొని వాళ్ళ దగ్గర ఉండి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళకు ఒక మెంటోర్ గాను, వాళ్ళకు ఒక మార్గదర్శకు గాను, లేకుంటే ఫైనాన్షియల్ అసిస్టెన్సు, లేకుంటే కొంతమంది చదువుకోండి స్కిల్ డెవలప్మెంటు, లేకుంటే ఈ కంపెనీస్లో ఉద్యోగాలు, లేకుంటే చిన్నపిల్లలు అయితే ఏం చదువుకోవాలి, ఎట్లా చేయాలా మెంటోర్ చేసి ఏ రకంగా ముందు పోవాలి. దాంట్లో ఇదే కాకుండా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఒకవేళ వాళ్ళు డ్రంకర్డ్ అయితే ఫ్యామిలీలో వాళ్ళని తీసుకురావడం, వాళ్ళని మళ్ళా ప్రాపర్గా మనిషిని తయారు చేసి మళ్ళీ తిరిగి మనిషిగా తయారు చేసిన తర్వాత వాళ్ళు తిరిగి ఇవ్వడం, ఇలాంటి మంచి పనుల కార్యక్రమాలకి వీళ్ళందరూ శ్రీకారం చుట్టిన తర్వాత ఈరోజు చాలా కంపెనీస్ దగ్గర 38 కంపెనీస్ రావడం జరిగింది. వాళ్ళందరూ రిక్వెస్ట్ చేశాం. దీంట్లో భాగంగా ఇప్పటి వరకు 2,367 కుటుంబాలు కాళహస్తిలో అడాప్ట్ చేసుకున్నారు. 796 మంది మెంటార్స్ అంటే మార్గదర్శకులు దొరికి అడాప్ట్ చేసుకొని ఈ 2,367 కుటుంబాన్ని తీర్చిదిద్దే బాధ్యత వీళ్ళు తీసుకునే దానికి చాలా ఆనందంగా వాళ్ళు ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు అందరిని కూడా రమ్మడం జరిగింది. వాళ్ళు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. సార్ తప్పకుండా చేస్తాం, మా బాధ్యత, ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ అని చెప్పి వాళ్ళు చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంది. అట్నే ఆర్డీఓ గారు చొరవ తీసుకొని వారు కూడా ఏ రకంగా చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుందని కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేశాం. దీంట్లో అన్ని రిక్వెస్టింగ్ వేలో చేసుకుంటూ వాళ్ళకి దేవుడిచ్చిన దాంట్లో కొద్దిగా 10% 5% తిరిగిస్తే సొసైటీకి వీళ్ళు ఎంతమంది ఎన్ని జీవితాలు బాగుపడతాయి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏ రకంగా అయితే మన పిల్లల్ని మనం చూసుకుంటాం, ఏ రకంగా మన పిల్లల్ని చదివిస్తాం, ఏ రకంగా మన పిల్లల్ని మెంటోర్ చేసి నర్చర్ చేస్తాం, అదే రకంగా మరి మనం కానీ గ్రామాలు తీసుకొని కానీ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి ఈరోజు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏకీభవించారు, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. తప్పకుండా మేము మా ఫ్యాకల్టీతోని మా హెడ్స్తోని మాట్లాడుకొని ఇమీడియట్గా అంటే ఒక 48 గంటల్లో లేకపోతే 2 రోజుల టైంలో పరిధిలో ఇమీడియట్గా వీళ్ళు గెట్ బ్యాక్ టు యూ అని చెప్పారు. అది కూడా నేనేమన్నానంటే నాకు ఫోన్ చేయకుండా ఆర్డీఓ గారు ZM గారిని ఇన్ఛార్జ్ పెట్టిన వాళ్ళు తీసుకొని నేను చైర్మన్గా ఉంటాను దీనికి అని చెప్తూ వాళ్ళు తీసుకుంటారు. ఒక ట్రాన్స్పరెంట్ వేలో వీళ్ళు తీసుకున్న కుటుంబాలు కానీ బాగుపడితే
సొసైటీలో ఎంత మార్పు వస్తుంది, వాళ్ళకు ఉండేదానికి ఇల్లు వస్తుంది, తినేదానికి తిండి వస్తుంది, చదువుకోదానికి మంచి స్కూల్ పోవచ్చు, వీళ్ళు కంపెనీస్లోనే వాళ్ళు హ్యారీ చేస్తారు. సో ఒక ఎమోషనల్ బాండింగ్ ఆ కంపెనీస్ కూడా ఆ ఊరికి కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమం అందరం కలిసి డిసైడ్ చేసి ఈరోజు పెట్టడం జరిగింది. ఇది ఫస్ట్ టైం మొత్తం జిల్లాలోనే ఫస్ట్ టైం ఈ రకంగా అన్ని కంపెనీస్ పిలిచి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీనికి కూడా మంచి వాళ్ళు పేదవాళ్ళకి కానీ ఒక మార్గదర్శనం దొరికితే ఆనందంగా ఉంటుందని మేము కూడా అనుకున్నాం. తప్పకుండా ఇది ఒక మంచి ఆలోచన, తప్పకుండా ముందుకు పోతామని తెలియజేసుకున్నాం. జై హింద్, థ్యాంక్ యూ.